యోగా కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాళ అద్భుతమైన సాధన ఆఫ్రికన్ కపాలభాతి. అదేంటి కపాలభాతి విన్నాము, ఆఫ్రికన్ కపాలభాతి వినలేదు మేము ఎక్కడ అనుకోవచ్చు కదా. మా గురువుగారు యోగా గురుజీ శాంతిదూత్ నరేంద్ర బందోజీ దీన్ని కనిపెట్టారు. ఈ కాలుమూలకి కపాలభాతిని ఎలా ఇవ్వాలి అని. అంటే ఒబేసిటీ, అస్తమా ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం బాగా పెరిగిపోతుంది ఈ కాలంలో. బ్రీతింగ్ డిఫికల్టీ, ఒబేసిటీ పెరగడం, డయాబెటీస్ పెరగడం. సో తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్, స్ట్రాంగ్గా క్యాలరీస్ బర్నింగ్, మంచి ఎనర్జెటిక్గా ఉండడం, దానికి ఈ యొక్క సాధన ఆఫ్రికన్ కపాలభాతి. అంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, ప్రాక్టీస్ ఎక్సెల్ డ్యాన్స్ లాగా ఉంటుంది అని మనం ప్రాక్టీస్ చేస్తాం, రైట్. నెమ్మదిగా అయితే దీంట్లో ముందుగానే కాంట్రా ఇండికేషన్ చెప్పేస్తాను. అంటే ఎవరు చేయకూడదు, చేస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇప్పుడు నేను చేయబోయే సాధన అది ముందు చెప్తున్నాను, రైట్. ఒకటేంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, నీ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ చేయకూడదు. హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇది అస్సలు అవాయిడ్ చేసేయాలి పూర్తిగా. ఆఫ్రికన్ కపాలభాతి. హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పడిపోవచ్చు. సో మోకాళ్ళ నొప్పులు అంటే ఈ గుజ్జు అంటే గుజ్జు లేని వాళ్ళకి కానీ, లేదంటే ఆస్టియోపోరోసిస్ కానీ, లేదంటే ఇంకేదైనా ఆర్థరైటిస్ కానీ, ఏవైతే బోన్స్ సంబంధించి ఉన్నాయి, అలాగే నీ పైన బాగా సతాయించి ఆపరేషన్ అయిన వాళ్ళు వీళ్ళందరూ చేయకూడదు. లావు ఉంది అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇట్లా ఎక్కువసేపు జంపింగ్తో ఉంటుంది ఈ సాధన. సో వాళ్ళు కూడా నెమ్మది చేసుకోవాలి. బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళు, కొంచెం మోడరేట్గా ఉన్న వాళ్ళు స్ట్రైట్ అవే వెళ్ళొచ్చు. ఇది కేవలం ఒబేసిటీగా అంటే కాదు, నేను దానికోసం ఇవి పోతాయి అంతే. యంగ్ ఫిట్నెస్, బాగా స్ట్రాంగ్ ఫిట్నెస్, మంచి ఎనర్జెటిక్గా పనిచేయడానికి ఇది పనిచేస్తుంది. ట్రెక్కింగ్కి బాగా పనిచేస్తుంది. అంటే ఎవరైనా పర్వతాలను ఎక్కడానికి, మెట్లు ఎక్కడానికి ఆయాసం, అలుపు వచ్చేస్తుంటుంది చూసారా, శరీరం మొయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇది బాగా పనిచేస్తుంది, రైట్. ఓం. నెమ్మదిగా స్లోగా నిదానంగా ఇట్లా ఉండి శ్వాసలను గమనించాలి. ఎస్. ఇప్పుడు స్లోగా నెమ్మదిగా టోస్ని లేపుతూ చేతులు ఇలా పైకి తీసుకుంటూ ఎక్సేల్ చేయాలి, రైట్. కపాలభాతి ఎక్సేల్ చేస్తాం కదా, ఇక్కడ బ్రీత్ అవుట్ చేసినప్పుడు స్టమక్ ఇన్ కొట్టక్కర్లేదు, ఓన్లీ ఎక్సేల్ చేయాలి, రైట్. చేతుల్ని ఇట్లా విదిలించాలి, ఇట్లా చేతులను విదిలించాలి, జంప్ తీసుకోవాలి, ఇట్లా చేతుల్ని విదిలించాలి, ఎక్సేల్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్ళు బెండ్ చేస్తూ పైకి లేపాలి కొంచెం కాళ్ళను. చూడండి, ఫస్ట్కి ఇప్పటికి కొంచెం జంపింగ్లో తేడా ఉందా. ఎక్సెల్ కంటిన్యూ చేయాలి. నోరు తెరవకూడదు, ఇక్కడ నోరు తెరిసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇట్లా చేతులు ఇలా చేస్తారు. నో, ఓన్లీ ఇలా అనాలి, సైడ్. ఓకే, ఇట్లా పైకి బయటికి వెళ్ళిపోవాలి. మధ్యలో మీకు అలుపు వస్తే ఆపేసుకోండి, ఇంకా చాలు అనుకుంటే శవాసన వేసుకోండి. కంటిన్యూ చేయాలి నాన్ స్టాప్గా. కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు చేయాలని చేస్తే నెక్స్ట్ డే కాలు యొక్క పిక్కలు పట్టేస్తాయి. కాబట్టి 1 minute 2 minutestోనే కొత్తగా చేసేవాళ్ళు చేసుకోవాలి. మాకంటే ఆల్రెడీ అలవాటు ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు హై జంప్. ఇప్పుడు రొటేషన్ క్లాక్ వైజ్ 2 times.
యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు స్పీడ్ పెంచాలి. చూస్తున్నారు కదా, ఓన్లీ ఎక్సెల్. చేతులను విదిలించాలి. ఎక్సెల్. కాళ్ళని విదిలించాలి. ఇప్పుడు నవ్వాలి బాగా, కింద నుంచి పైకి. 5 times, okay? ఓకే, మధ్యలో ఇలా పాస్ నవ్వుకోవాలి. రైట్, మళ్ళీ జంప్. హై జంప్. Speed. Rotations. Anti-clockwise. High jump. Slowly. Slow jump. చూసారు కదా, ఈ యొక్క ప్రాక్టీస్ ఆఫ్రికన్ కపాలభాతి. మధ్యలో మీరు ఆఫ్రికన్ నీగ్రోస్ ఏ విధంగా అయితే డ్రెస్ వేసుకుంటారో వాళ్ళ డ్యాన్స్ కొంచెం మిక్స్ అయి ఉంటుంది కొంచెం. దాంతోపాటు
కపాలభాతి, నాన్ స్టాప్ కపాలభాతి. ఓకే, చూసారు కదా ప్రాక్టీస్ ఎట్లా ఉంటుందో. మీరు కొత్తగా చేసేవాళ్ళైతే 1 minute ఆర్ హాఫ్ మినిట్ స్లోగా చేసుకోండి. రెగ్యులర్గా 1 గంట సేపు ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రాక్టీస్. రైట్, అయితే ఈ కొరత ఎండ్ అవ్వలేదు కదా. ఎంతసేపు చేసామో అంతసేపు మనము నెమ్మదిగా శవాసన చేయాలి. అంటే మనము ఒక 5 నిమిషాలు చేస్తే 5 నిమిషాలు మినిమం చేయాలి. 10 నిమిషాలు మ్యాక్సిమం 15 నిమిషాల వరకు శవాసన చేయాలి. ఒకవేళ 15 నిమిషాలు చేస్తారే మీనుకో హాఫ్ అన్ అవర్ వరకు శవాసన చేసుకోవాలి, కదలకుండాలి. ఆ తర్వాత చూడండి మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు. రెగ్యులర్గా చేయండి, అస్తమా మొత్తం కఫమంట బయటికి వెళ్ళిపోతుంది, మీకు బ్రీతింగ్ డిఫికల్టీ రాదు. కొండలు ఈజీగా ఎక్కేస్తారు, మెట్లు బాగా ఎక్కేస్తారు. అలాగే ఒబేసిటీ పూర్తిగా నయమైపోతుంది, డయాబెటీస్ బాగా నయమైపోతుంది పూర్తిగా. ఒక జీవితంలో ఒక చమత్కారం మీరు చూడగలుగుతారు. అయితే ఎవరు చేయాలో చేయకూడదు అందరికీ కాదండి, ఇది చూసుకొని చేసుకోవాలి, శవాసన చేసుకోవాలి. రైట్, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నాకు నచ్చితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి పంపించండి. ఓం శాంతి.